అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజపేటలో ప్రారంభమైన నారా లోకేష్ 224వ రోజు పాదయాత్రలో భాగంగా మునగపాకలో బెల్లం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీల నిరసన శిబిరంలో కూర్చొని వారికి సంఘీభావం తెలిపిన నారా లోకేష్. టీడీపీ ప్రభుత్వంలో 2 సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీలకు చేసింది ఏమీ లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. ఒక పైలట్గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది. అప్పుడు మన సునీత గారే మంత్రిగా ఉన్నారు, పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లో బాగా గుర్తుంది. మేము లాస్ట్లో కూర్చునే వాళ్ళం కదా క్యాబినెట్ మీటింగ్, బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళం. మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంటే పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి, టాయ్స్ ఇలా కొనాలి, ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం, కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం, కొన్ని చేశాం. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి. ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు.